కృష్ణ, మీ వయసు ఎంత? 19 years. చదువుకునే వయసులో మీ నాన్నగారు ఫోన్ నెంబర్ ఇవ్వు. ఏమేం డాక్టర్? షీస్ ప్రెగ్నెంట్. ఎంత పని చేసావరా? ఇంటి పరువు బజార్కి ఇచ్చేసావు కదా. నువ్వు అసలు కూతురు ఏదో కలిసి చదువుకుంటారు కదా, వదిలేస్తే ఆగు. దీనికోసమేనా వాడు ఊరి నుంచి డబ్బులు పంపి నిన్ను చదివిస్తుంది? రే, ఇది మీ అమ్మకు గనక తెలిస్తే నేను ఇప్పటికి చంపేసి ఉండేదిరా. ఇడియట్. ఊరుకో. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందట? వాళ్ళ దరిద్రుడితో కలిసి తిరగకూడదని నీకు తెలీదా? ఎవరిని దరిద్రుడు అంటున్నారు మీరు? ముందు మీ అమ్మాయిని సరిగ్గా పెంచడం చేత కాక మా అబ్బాయిని తిట్టిపోస్తున్నారు. చూసావా ఆయన ఏం మాట్లాడేది నేనా మీరా? ఉంటుందా? మాట జాగ్రత్తగా రానివ్వండి. ఏం సార్ మాట్లాడేది? ఏం జాగ్రత్తగా మాట్లాడేది? ఊరు నుంచి పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తే ఈ గతి పట్టించారు. ఇదే మా ఊరైతే ఇంకోలా ఉండేది. ఏం పీకుతావయ్యా? ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతావయ్యా? వయసు దగ్గర మాట్లాడాలి. ఏం చేస్తున్నావు? రండి రండి. ఏం సార్ మీ ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం సింపుల్ గా గుళ్ళో కానిచ్చేస్తున్నారు? బాగా డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే మాత్రం ఏంటండి ఉపయోగం? ఆ డబ్బుతోనే వాళ్ళకు ఫ్లాట్ తీసుకున్నారు. అది కూడా రెడీ అయింది. ఓ, అయితే అందరూ షిఫ్ట్ అవుతున్నారనమాట? లేదండి, కొత్త కాపురం. కొన్నాళ్ళు ఇద్దరిని ఒంటరిగా ఉండనిద్దాం. కనీసం గృహప్రవేశానికన్నా పిలుస్తారా లేదా? ఊరుకోండి సార్, దానికి ఓ లిటిగేషన్ ఉంది. కోర్టులో కేసు నడుస్తుంది. ముందు అది క్లోజ్ అవ్వాలి, ఫ్లాట్ చేతికి రావాలి. పదండి రావే. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేనో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్య అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం మాంగళ్యం ఆంటీ పిల్లోస్ లోపల ఉన్నాయమ్మా. అక్కడ ఉంటే ఇంత కన్వెంట్ ఉండేది కాదురా. అయినా ఈ పిల్ల పెట్టుకుని రేపు కోటికి వెళ్దాం కదా. నాళ్ళయిందిరా ఇలా చూసి. ఎలా చూసి? ఏమో నాకేం తెలుసు. ఏం బాబు పడుకోలే? దానికే అమ్మా. ఏంట్రా? అది కాదు, ఇంట్లో ఎంతమంది? మీ నాన్నే హోటల్లో ఎందుకు డబ్బు దండగని ఇలా అందరినీ ఇంట్లోనే ఉండిపోమన్నారు. మరి నేను పైకెళ్ళి పడుకో వెళ్ళు. ఫస్ట్ నైట్ నీకు ఇది ఫస్ట్ నైటా? చీర చాలా బాగుంది కదా. బాగుంది, మంచి సెలక్షన్. బాబు రండి, మాతో కలిసి పడుకోండి. మీతోనా? అబ్బా, ఫోన్ చేస్తుండు. ఓ 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా, ఎందుకు అంత తొందర? అయ్యో తొందర ఏం కాదు గానీ నేను వెళ్ళక తప్పదండి. ఉండొచ్చు కదా మావయ్య. రేపే సింగపూర్కి వెళ్ళాలమ్మా. ఏమొకటి అసలు దగ్గర చూసుకోకపోతే ఈ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేయలేమండి. సరే వస్తాం, ఇంకోసారి వస్తాం. జాగ్రత్తగా. ట్రాఫిక్ వస్తున్నా. అందరండి ఇలా బాబు. అమ్మా సరే. డ్రైవర్ ఎంతమందా? వీళ్ళందరూ ఎప్పుడు వెళ్ళాలి? నేను ఎప్పుడు? హాయ్ అంకుల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అరే నేను ఎక్కడికే వెళ్తాను. మీ నాన్న ఏంటంటే అమావాస్యకో పౌర్ణానికో తప్ప పిలవడు. ఎలాగో వచ్చాను కదా, 4 రోజులు ఉండి సిటీ మొత్తం తిరిగి చూసి ఆ తర్వాత వెళ్తాను. ఇలారా?
కృష్ణ నానా రారా. ఇదిగో ఏనా ఇది? నీకు తులసికి హనీమూన్ టికెట్స్, హోటల్, ఫ్లైట్ డీటెయిల్స్ అన్ని అందులో ఉన్నాయి. వెళ్ళి ఓ 4 రోజులు సంతోషంగా గడిపండి. 4 రోజులా? 4 రోజులా? కాఫీ. థ్యాంక్ యూ. ఏమైంది నీకు? ఏమైంది? నువ్వు హ్యాపీగా లేవు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాలి? నీ మొహం చూస్తే తెలిసిపోద్ది. ఏదో మొక్కుబడిగా పెళ్లి చేసుకున్నావు అంతే. అలా ఏం కాదు. 5 years కలవకూడదు, మాట్లాడకూడదు, నీ స్టడీస్ని డిస్టర్బ్ చేయకూడదు, ఇవన్నీ రూల్స్ పెట్టారు. ఈ టైం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశా. నువ్వేంటంటే అర్జెంట్గా ఏదో అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నట్టు చేసుకున్నావు. బట్ మనం ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు. నువ్వు అన్నీ మర్చిపోగలవేమో గాని నేను మర్చిపోలేను. ఏది మర్చిపోలేను. మనకిప్పటికీ ఓ పాపో బాబు ఉండేవాళ్ళు. తనకిప్పటికీ 5 ఏళ్ళు ఉండేవి. ఆ మొహాన్ని నేను చూడకుండానే అంతా అయిపోయింది.